హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఆకుపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఆకు మా ఊర్లో అటుకుమాడాకు అంటారండి. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ ఆకుపప్పుని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. 1/4 కిలో కందిపప్పు, 1/4 కిలో పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఒక 1/2 కిలో టమోటాలండి. ఇవి అటుకుమాడాకు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది ఈ ఆకు వేసుకుంటే. ఇది మార్కెట్లో కూడా అందరికీ దొరుకుతుందండి. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి. మునగాకు తింటే ఎంత మంచిదో ఈ ఆకు కూడా అంతే మంచిదండి. ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇవి పోపు దినుసులు. ఎండుమిరపకాయలు 4 వేసుకున్నాను. వెల్లుల్లి ఒక 6 వరకు వేసుకున్నాను. కంపల్సరీగా వేయాలి. కందిపప్పును కుక్కర్లో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి ఇలా మీకు కావలసినంత నీళ్ళు వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీకు పప్పు గట్టిగా కావాలా లేదా పలుచగా కావాలనేది ఈ స్టేజ్లోనే నీళ్ళు వేసుకోండి. మనం పప్పు అయితే నానబెట్టడం లేదు. పప్పు నానబెడితే 3 విజిల్ చాలు. పప్పు నానబెట్టుకుంటే ఒక 6 వరకు రావాలండి మీడియం ఫ్లేమ్లో. మంచి ఫ్లేవర్ కోసము ఒక 10 గింజల వరకు ధనియాలు వేసింది. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేయాలండి. ఇలా పచ్చిమిరపకాయలని 2 చీలికలుగా చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, ఇది కూడా ఫ్లేవర్ కోసమే అండి. మంచి వాసన వస్తుంది పప్పు ఉడుకుతుంటేనే. ఇప్పుడు ఈ ఆకు వేసుకోవాలి. ఈ ఆకు ఎంత టేస్ట్గా ఉంటుందో అండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఆకు వేసుకొని ఎప్పుడు తినకంటే. చింతపండుని కడిగి ఇలా అందులోనే వేసేయండి. ఒక చిన్న ముక్క ఆనియన్ అండి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6 విజిల్ రానివ్వాలి. మనం పప్పు చేసుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆకుకూర యాడ్ చేసుకుంటే మంచిదండి హెల్త్కి. నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడైతే మా అక్క కూడా ఈ అటుకుమాడాకేసి పప్పు అయితే చేస్తుంది. కోవిడ్ టైంలో కూడా ఈ ఆకుకూరకి మంచి డిమాండ్ పెరిగిందండి. మునగాకు, మునక్కాయలు ఎలా తిన్నామో ఇమ్యూనిటీ పవర్ కోసం ఇది కూడా అలానే తిన్నారు. మార్కెట్లో దొరికితే ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి. ఈ విధంగా 6 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అయితే మనకు ఉడికింది. ఇప్పుడు అందులో ఎక్స్ట్రాగా నీళ్ళు ఏమైనా ఉంటే వంపేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా నీళ్ళు ఏం లేవు, కరెక్ట్గానే సరిపోయింది. కొద్దిగా గట్టిగానే చేస్తుంది అక్క. అందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఇలా బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోండి. పాత్ర హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంతైతే వేసుకుంటారో అంత వేసుకోండి. మాకైతే 4 గరిటెలు వేసింది, అది చిన్నది. అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి, వెల్లుల్లి. ఇవి బాగా చిటపటలాడాలి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు, కట్ చేసిన ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ కంపల్సరీగా వచ్చేలాగా వేయించుకోవాలండి పప్పుకి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పోపు పప్పుకి. కొత్తిమీర వేసి అలాగనే వేయించుకోవాలి. ఇది నెయ్యి ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ నెయ్యి వేయడం వల్ల పప్పు కమ్మగా ఉంటుందండి, భలే టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ అయితే మనకు మంచి కలర్ వచ్చాయి కదా, ఈ టైంలో మనము ఎనుపుకున్న పప్పు అయితే వేసేసుకోవాలి. అంతా వేసుకొని మా అక్క అయితే మూత పెడుతుంది. అప్పుడంతా అలానే చేస్తూ ఉన్నారు కదా, ఆ వాసన బయటకు పోకూడదు అనేసి మూత పెట్టేస్తారు. ఆవిరిలో వెళ్ళిపోతుంది మంచి వాసన అంతా. అలా మూత పెట్టడం వల్ల ఆ వాసన అనేది పప్పుకి యాడ్ అవుతుందని పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. మూత పెట్టేసి 1 నిమిషం
లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. అంతే, మనకి అటికమాడాకు ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా, రాగి సంగటిలోకైనా, వేడి వేడి అన్నంలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.